అందరికీ నమస్తే. నిన్న ఇందిరానగర్లో చేరుకుల మీటింగ్ జరిగింది. మా బీజేపీ పార్థసారథి ఎమ్మెల్యే గారు వచ్చారు అక్కడికి. అక్కడ ఆయన అభివృద్ధి చూసి ఆదోని ఆయన మంచితనం చూసి ఆయన ఆదోనికి వచ్చిన 2-3 నెలల్లో మంచితనం చూసి ప్రజలు ఆయన దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఆయన సమస్తంలో కండవ గొప్పడం జరిగింది. అలాగే ఇంకొక చిన్న విశేషము, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగరేసిన వ్యక్తి నిన్న మేము ఆయన పేరు కూడా ఎత్తలేదు. యాక్చువల్గా ఆయన పేరు ఎత్తలేదు. ఎందుకోసం ఎత్తలేదంటే అక్కడ సభముఖ్యంగా ఆయన పేరు ఎత్తాలంటే మాకు ఇష్టమూ లేదు. కానీ అదే మాట తీసుకొని ఈరోజు పొద్దున మధ్యాహ్నం ఏందో మా ఎమ్మెల్యే గురించి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నా గురించి ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఆయన హోదా ఏంది, అసలు ఆయన పరిస్థితి ఏంది అసలు అర్థం చేసుకొని మాట్లాడాలా అని చెప్తా ఉన్నాను. ఇప్పటికి నీ పేరు తీసుకోవాలన్నా నాకు ఇష్టం లేదు. నూరాముద్దీనే ఏమో మీ పేరు పూర్తిగా నాకైతే క్లారిటీగా తెలియదు. కానీ మా మల్లికవ్వ గారు ఈరోజు నిన్న మాట్లాడినారు అని చెప్పేసి అంటా ఉన్నావు. మళ్ళా ఇక్కడ ఆదోని లాంగ్వేజ్లో అవ్వ వాళ్ళు జోగమ్మ వాళ్ళు అది అంటున్నావు కదా, అది మీలాంటి వాళ్ళని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారంటున్నావు. మమ్మల్ని ఎక్కడ వాడుకోలేదు ఎవరు. మేము చేసే పని ప్రజలకు తెలుసు, మా నాయకులకు తెలుసు. మీకు తెలియదేమో, అది అర్థం చేసుకోండి. మళ్ళా మీరు ఆదోని ప్రజలకు మీరేమో కూడా తెలుసు. ఒక ఎన్ని రోజుల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రోజుల్లో అభివృద్ధి జరుగుతుందో జరగదో అనే విశేషం మీరు మైండ్లో పెట్టుకోండి. నల్ల కాకలు అంటున్నావు, తెల్ల కాకలు అంటున్నావు, ఏదేదో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు. ఇది నీ మాదిరిగా ఆదోనిలో ఎమ్మెల్యే పోటీ చేసేసి ఓడిపోయి తర్వాత వచ్చి ఏదో ప్యాకేజీలుగా ఇవన్నీ మాటలు వద్దు. నీ బయటకు తీయాలంటే చాలా ఉంది. మాట్లాడడం నీతో మేము నీ పేరు ఎత్తాలంటే మాకు ఇష్టం లేదు అన్న. ఒక మాట చెప్తానని క్లారిటీగా అయిను. ఎమ్మెల్యేని చిత్తూరు అంటున్నావు, మళ్ళీ తర్వాత వచ్చి నువ్వు రాజీనామా అంటున్నావు. జాగ్రత్త. ఏదైనా కానీ ఆశ చూసి నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడు. ఎమ్మెల్యే గురించి ఏదైనా నువ్వు రాంగ్ డిస్కషన్ తీసి మాట్లాడినావు అనుకో, ఫస్ట్ అడుగులో నేను మల్లిగా ఉంటానని గుర్తు పెట్టుకోను. జాగ్రత్త. నువ్వు నా గురించి ఎన్ని మాట్లాడినా నీ గురించి నేను పట్టించుకునేదాన్ని కాదు. నీవు అనేది ఆధునిక అనేది ఏమనేది తెలుసు. నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తునివి, నువ్వు బాలికలకు చదువు చెప్పేవానివి. నువ్వు అసలు నీకు రాజకీయము ఇలాంటివి మాట్లాడడం నీకు పద్ధతేనా? అలాంటి వాళ్ళని చెప్పేసి మా దాంట్లో అది మాటలు లాంగ్వేజ్లోనే నీకు అసలు అర్థం కావడం లేదు. నువ్వు బాలికలకి నువ్వు చదువు ఎలా చెప్తా ఉన్నావో అర్థం కావడం లేదు. మళ్ళీ నువ్వు చదువు చెప్తా ఉన్నావో మళ్ళీ ఏం చేస్తా ఉన్నావో నీకే వదిలేసినాము. అది మేమైతే నిన్ను నిందించాం, కానీ మాకు ఇష్టం లేదు. అలాగే చెప్తా ఉన్నాను, 1-2 సార్లు చెప్తా ఉన్నాను, బాగా క్లారిటీగా ఇను. మా ఎమ్మెల్యే గురించి నువ్వు అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే క్లారిటీగా తెలుసుకొని మాట్లాడు. పొట్టిగా నువ్వు అది ఇది చెప్పేసి వాళ్ళు దొంగలు అంటున్నావు, ప్రతి ఒక్కరిని నువ్వు చేర్చుకుంటున్నా అంటున్నావు. అవ్వబ్బా, ఆధునిలో అభివృద్ధి చూసి ఎమ్మెల్యే మంచితనం చూసి వస్తా ఉన్నారు. ఆయన మంచితనం చూసి వస్తా ఉన్నారు ప్రజలు. ఎవరైతే బలంతకాలము ఎవరు రౌడిజం చేయాలే, అది గత పాలనలో ఉండేది. రౌడిజము బలాత్కారము ఉండేది. అలా చేసిన వాళ్ళు చాలా ప్రూఫ్స్తో పాటు మా దగ్గర ఉన్నాయి. మేము చెప్పాలంటే చెప్పాం, మాకు అవన్నీ అవసరం లేదు. మీతో అంతా ఏదించినట్టు పోవాలంటే మాకు టైం పట్టదు. నీలాంటి వాడు ఇవన్నీ చెప్తా ఉంటాంటే మాకు ఇప్పుడు అభివృద్ధి గురించి మాకు అసలు మైండ్ పోవడం లేదు. నీ దగ్గర మేము ఇవన్నీ మాట్లాడాలని అవసరం మాకు లేదు. ఆ అభివృద్ధి గురించి ప్రజలకు తెలిసింది, అభివృద్ధి చేసినాడా చేయడా అని చెప్పేసి ప్రజలకు తెలుసు. అంతేగాని నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఇంకొకసారి పార్థసారథి గాని ఏమైనా చిత్తూరు అది ఇది అని చెప్పేసి ఇదే మా అన్నగాని రాయలసీమ బిడ్డనే నువ్వు లేని మాటలు మాట్లాడినావు అనుకో, ఫస్ట్ అడుగులో నేనే ఉంటా. అది మాట వేరే ఉంటుంది, గుర్తుంచుకోను.